నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత మానవతరాయ్ ఉన్నారు. హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా పోతుంది. ఇటు మూసీ సంబంధించిన సర్వే విషయంలో కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళకు అండగా ఉంటామని కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేత మాజీ మంత్రి హరీష్ రావు అలాగే చాలామంది అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు హరీష్ రావుకి ఏం దొరకలేదు. ఈ హైడ్రా దూకుడు అనేది ఆగదు. అది అక్రమాలు ఎవరైతే చేస్తున్నారో, అక్రమ కట్టడాలు ఎవరైతే నిర్మించారో వాళ్ళ మీదకే పోతుంది. వాళ్ళు బాధపడుతున్న మేము అర్థం చేసుకున్నాం. సరే, పర్మిషన్లు ఇచ్చారు, ఎట్లిచ్చారు, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటున్నాం. మరి ఈ విధంగా అవినీతిని అంతం చేయాలని చెప్పి అక్రమ నిర్మాణాలని అసలు ఉండొద్దు, భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి జలప్రలయం రావద్దు అని మంచి చేయాలని రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తుంటే మంచి జరగొద్దు, ఈ మంచి జరగనీయం. మేము దోచుకున్నాం, గతంలో ప్రతి ప్రాజెక్టులో దోచుకున్నాం, ఇప్పుడు కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది. అంటే అన్నీ కూడా అక్రమంగా ఉండాలా, సక్రమంగా ఉండొద్దు అనేది హరీష్ రావు అభిప్రాయమా? అంటే ఎక్కడే తీసుకుపోతున్నాం ప్రజల్ని? అంటే మీరు తప్పులు చేశారు కాబట్టి ప్రజలు కూడా తప్పులు చేయమంటారా? తర్వాత జలప్రళయాలు వచ్చి ప్రజలందరూ కూడా చచ్చిపోయిన తర్వాత అప్పుడు సంతాప సభలు పెడతారా? ఇప్పుడు మూసీ నది సుందరీకరణ ఎవరి కోసం చేస్తున్నాం? మూసీ నది గతంలో ఉదాహరణ ఉన్నదని గతంలో మొత్తుకున్నాం మేము. 1908లోనే వరదలు వచ్చినప్పుడు 15,000 మంది కొట్టుకు చనిపోయారు. ఆ 15,000 మంది అట్లాంటి ప్రమాదాలు రాకుండా ఆ మూసీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మూసీ ఒడ్డు ఏదైతే ఉన్నదో ఆ ఒడ్డులో కూడా ఇష్టం వచ్చినట్టు మూసీ నదిలో కూడా ఆక్రమణలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం, పునరావాసం కల్పిస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి అవి ఇచ్చిన తర్వాతనే మేము ఇక్కడి నుంచి కూల్చివేస్తామని చెప్తుంటే తట్టుకోలేక హరీష్ రావుకి ఇంకేం రాజకీయం లేదు కాబట్టి, వాళ్ళ వైపు ఎవరు చూడట్లేదు కాబట్టి అక్కడికి పోయి రాజకీయం చేయాలని చూస్తాడు. ఇది అక్రమమా సక్రమమా అనే ఆలోచన కూడా, ఇంగిత జ్ఞానం కూడా హరీష్ రావుకి లేదు. కానీ బుద్ధున్నోడు సోయన్నోడు ఎవడు కూడా అక్రమ పనులకు సపోర్ట్ చేస్తాడా? మత్తిసరా? ఒకవేళ ఎవడన్నా అక్రమ మార్గాన పోతే, నాయన ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు, ఇది మన ఉనికే ప్రమాదం, మన భవిష్యత్తుకే ప్రమాదం అని చెప్పి తీసుకురావాలా? అరే నువ్వు అధికారం కోల్పు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు కేసీఆర్ గారు, హరీష్ రావు? మేము మూసి పరివాహక ప్రాంతాల్లో నాళాల పైన మొత్తం 25,000 అక్రమ కడ్డాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా కూల్స్తామన్నారు. నిజంగానే వాళ్ళు మూడోసారి అధికారంలోకి వస్తే ఆ పని చేసేటోళ్లే. కాబట్టి మంచి పని ఎవరు చేసినా సరే సమర్థించాలి. తప్పు చేస్తే అంటే అవినీతికి పాల్పడితే, వాళ్ళు సెక్రటరియట్ నిర్మాణంలో ఎన్ని అవకతవకలకు పాల్పడారు? 640 కోట్ల అంచనాలు వేసి 640 కోట్లతో పూర్తి కావాల్సిన దాన్ని 1,042 కోట్ల పై దాకా తీసుకుపోయారు. అంటే ఎవరు జేబులో వేసుకున్నారు ప్రజాధనాన్ని? కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పక్కన ఘోష్ కమిటీ చైర్మన్గా విచారణ జరుగుతుంది. అధికారులందరూ కూడా ఈ మా తప్పు కాదు, ప్రభుత్వం తప్పు, కేసీఆర్ గారు తప్పు చేశారు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తప్పు చేసిండు అనేటువంటి అంశాలన్నీ కూడా అధికారులందరూ కూడా వాళ్ళ మీద వేస్తుంటే వీళ్ళు జైలుకు పోతారు. కాబట్టి భయపడి ఈ హైడ్రా అంశాన్ని, హైడ్రాలో ఉన్నటువంటి పాపం ఆవేదన ఉంది బాధితులకు. మేము కూడా బాధపడుతున్నాం, మాకేమన్నా ఇష్టమా కూల్చాలని? కాకపోతే మంచి చేయాల్సినప్పుడు కొద్దిగా అంత ఇబ్బంది జరుగుతుంది. తర్వాత ప్రజలే అర్థం చేసుకుంటారు హైడ్రా అనేది, మూసీ నది సుందరీకరణ అనేది ఎంత మంచి అనేది. ఎప్పుడో 1908వ సంవత్సరంలో ముయిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నవాబు వరదల నియంత్రణ కోసం మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి, అదేవిధంగా మురుగునీటి ప్రణాళికను ఏర్పాటు చేసి ఈ విధంగా హైదరాబాదుకు వరదలు రాకుండా ఏ విధంగా కాపాడారో అవన్నీ కూడా మళ్ళీ ఏమైనాయి చెప్పండి? ఉల్లంఘనలు జరిగిపోయి మళ్ళీ హైదరాబాద్కు చిన్న వాన వచ్చినా సరే పెద్ద వరదలు వస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి భవిష్యత్ ప్రళయాల నుంచి ప్రజల్ని రక్షించాలంటే హైదరాబాదు కోటి మంది పైచిలుకున్నారు ఇక్కడ ఇప్పటివరకు. రేపు భవిష్యత్తులో ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు సక్రమంగా ఇళ్ల నిర్మాణం చేయకపోతే మానవ మనుగడకే ప్రమాదం హైదరాబాద్లో అన్నది గుర్తించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎన్ని తిట్టినా సరే, ఎవరు ఏమన్నా సరే, ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, మనుషులకు భవిష్యత్ తరాలకు మేలు చేయడం కోసం హైడ్రాని రథచక్రాలను ముందుకు తీసుకుపోతాడు. అయితే ఈ మూసీ యొక్క సర్వే విషయంలో అధికారులు అక్కడికి వెళ్తున్న కోణంలో మాత్రం చాలామంది యజమానులు కానీ అక్కడ ఉన్న నిర్వాసితులు కానీ అడ్డుకుంటున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు, ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. అధికారులు చేసిన తప్పుకు ఇప్పుడు ఎందుకు మేము శిక్ష పడాలని కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ తరఫున ప్రభుత్వం ఏం చేయాలి? అధికారులు చేసిన తప్పుకు అధికారులను కూడా శిక్షిస్తున్నాం. హైడ్రా అట్లాంటి వాళ్ళపైన కూడా ఇప్పుడు చాలామంది అధికారుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసినాం. ఎందుకు అవినీతిని ప్రోత్సహించారు, అనుమతులు ఇవ్వకూడదన్నా సరే ఎందుకు అనుమతులు ఇచ్చారని చెప్పి చాలామంది అధికారులపైన కేసులు నమోదు చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ఎవరైతే ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా మరి మురికి వాళ్ళ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారో వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఆవేదన ఉంటుంది.
ఎవరికైనా కట్టినటువంటి ఇండ్లని ఇంట్లో నుంచి బయటికి పోమన్నా ఆ ఇల్లుని అక్రమం వాళ్ళకి తెలుసు. కాకపోతే మేము మంచి చేస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీకు ఇల్లు ఇచ్చిన తర్వాత మేము కూలుస్తామన్న వాళ్ళ ఆవేదన ఉన్నది. వాళ్ళ ఆవేదనను ఆసరాగా చేసుకొని హరీష్ రావు లాంటి వాళ్ళు అక్కడ చేరి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా నిరుద్యోగుల్ని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్ని అనేక మందిని చంపి వాళ్ళ శవాల మీద అధికారం తెచ్చుకొని ఏలేరు. 10 ఏళ్ళు నియంతృత్వంగా పరిపాలించారు. ఇప్పుడు కూడా కోల్పోయినటువంటి అధికారాన్ని ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలు వాళ్లకు రేవంత్ రెడ్డి మేలు చేస్తానంటే మేలు చేయొద్దు. మేము వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని చచ్చిపోమనే విధంగా, వాళ్ళందరినీ కూడా ఆత్మహత్యలు ప్రేరేపించే విధంగా హరీష్ రావు గారు ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళ ఉసురు తగులుతుంది. అమరవీరుల ఉసురు తగిలే మీ ప్రభుత్వం అధికారంలో కోల్పోయింది. మీరు ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. మళ్ళీ ఒకసారి ఈ విధంగా తప్పు చేస్తే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రెచ్చగొట్టి వాళ్ళ చావులకు కారణమైతే మాత్రం మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరని చెప్పి హెచ్చరిస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కూడా చాలామంది హిందువులనే టార్గెట్ చేస్తూ ఈ యొక్క మూసీ సంబంధించిన అయితే జరుగుతున్నాయి. ఎక్కువ అదే ఎంఐఎం ప్రాంతంలో మాత్రం చాలా కబ్జాలు జరిగినాయి. ఎంఐఎం కబ్జాలు చేసిన ప్రాంతాలను కూల్చే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదని విమర్శించారు. ఓవైసీల్ని ఆదిలాబాద్ జైల్లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? బీజేపీ కూడా పెట్టిండా? కనీసం వాళ్ళ మీద ఐటీ దాడులు చేశారు. ఏమైంది చెప్పిర్రా ప్రజలకి? ఐటీ దాడులు చేసినట్టే చేసిర్రు, మళ్ళీ ఓవైసీకి భయపడి ఆపేసిండ్రు. ఉత్తరప్రదేశ్లో పోటీ చేయని ఆడ పోటీ చేయించారు. బీహార్లో పోటీ చేయి కాంగ్రెస్ ఓటు బ్యాంకు చేల్చొచ్చని చెప్పి అక్కడ దేశపై పోటీ చేసి కాంగ్రెస్కి అడ్డు తగిలారు. ఈ విధంగా ఓవైసీని కాపాడేది ఎవరు? వాళ్ళే. మాకు అవసరం లేదు. ఓవైసీ చట్ట విరుద్ధంగా మాట్లాడినా, చట్ట విరుద్ధంగా వ్యవహరించిన, అక్రమంగా నిర్మాణాలు గట్టా కూలుస్తాం. అది విద్యా సంస్థ చెరువులో కట్టారు కాబట్టి ఒకవేళ అర్ధాంతరంగా ఆ సంస్థను కూల్చివేస్తే, ఓవైసీకి సంబంధించిన సంస్థను కూల్చివేస్తే విద్యార్థులు రోడ్డు మీద పడతారు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని ఆలోచన చేసి అవసరమైతే వేసవి కాలంలో సెలవులు ఉన్నప్పుడు ఆ కూల్చివేతల పనులు తప్పకుండా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క బండి సంజయ్ కూడా అంతే. బీజేపీలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళకి అసలు హైడ్రా విషయంలో రఘునందన్ రావు గారు కూల్చాలంటారు. ఇది మంచిదే అంటారు. ఒక పక్క మన ఆదిత్యనాథ్ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో ఇదే బుల్డోజర్ విధానం, అక్రమ నిర్మాణాలపై ఆయన కూలగొడతాడు. ఇక్కడేమో వీళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ పబ్బం కోసం. ఆడ ఇందులో హిందూ ముస్లిం ఏముంది? ఎవడు నిర్మాణం అక్రమం అయితే వాడిని కూల్చేస్తారు. ఇక్కడ వాళ్ళ లెక్క మత రాజకీయాలు చేసే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆడ ముస్లిమ్స్ కూడా చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. చాలామంది మూసి నదిలో ఉన్నటువంటి ఇళ్ళుంటే వాళ్ళందరికి కూడా తాళాలు ఇచ్చి గృహప్రవేశాలు చేశారు. అధికారులు పట్టాలు ఇచ్చారు. వాళ్ళ పిల్లల్ని దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో చేర్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ విధంగా ఇన్ని మంచి పనులు చేసుకుంటా పోతుంటే రాజకీయం కోసం, ఓట్ల కోసం హిందువులని, ముస్లింలని ఈ విధంగా ఎంతకాలం మాట్లాడతారు? మీకు ధమాకుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను వాళ్ళని. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన ఇళ్లలో, అలాగే కంపెనీల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన చాలా బృందాలుగా విడిపోయి ఈ నేపథ్యంలో ఈ సోదాలపై కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఇది కుట్ర అండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని జీర్ణించుకోవట్లేదు బీజేపీ వాళ్ళు. అదేవిధంగా మోడీ ప్రభుత్వం ఈడీని ఉసుగొల్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క రాజకీయాలని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ప్రజల్లో వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు చేర్పే ప్రయత్నం చేస్తుంది. ఎన్నిసార్లు సోదాలు చేస్తారు? ఒక్కసారా, 2 సార్లా? ఇప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన అనేక సార్లు సోదాలు చేశారు. ఏమన్నా సాధించింది ఉందా? వాళ్ళ సమయం, ఈడీ సమయం, అధికారుల యొక్క సమయం వృధా చేసుకోవడం తప్ప. ఇప్పుడు కూడా నేను తెల్లారుజాము నుంచి రాత్రి అర్ధరాత్రి 1 గంట వరకు సోదాలు చేశారు. ఏం సాధించారని నేను అడుగుతున్నా. గతంలో రేవంత్ రెడ్డి గారి ఇంటిపైన కూడా ఇదే ఈడీలు, ఐటీలు, సిబిఐలు ఆయన కుటుంబాన్ని మొత్తం కూడా బెంబోలు చేసే విధంగా దాడులు చేశారు. ఏం సాధించారు? ఏమన్నా నయా పైసా పట్టుకున్నారా? ఏమన్నా అవినీతి చూపించారా? కాబట్టి ఈడీ అనేది కాంగ్రెస్ నాయకుల మీదకనే వస్తుంది. గతంలో కర్ణాటకలో డీకే శివకుమార్ మీద, ఆయన మీద రైళ్లు చేశారు. ఏం సాధించారు? ఆయన దిశపోయి ఎర్రవాళ్ళ జైల్లో పెట్టారు. అక్కడ ప్రజలు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక అప్పచెప్పారు. ఈ విధంగా కాంగ్రెస్ నాయకుల్ని ఎవరైతే ఎన్డీఏ పక్షంలో లేరో, ఎన్డీఏ వ్యతిరేకంగా మరి ఇండియా కూటమిలో ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయో అట్లాంటి నాయకుల మీదనే ఈడీలు అనేవి సోదాలు చేస్తున్నాయి తప్ప మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి కనపట్టలేదా? దేశంలోని రాజకీయాలనే శాసిస్తా అని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇవ్వండి, నేను ప్రధానమంత్రి పదవి ఇవ్వండి, అన్ని పార్టీలు నేనే ఖర్చు పెడతా, దేశం మొత్తం నేనే ఖర్చు పెడతా అని మాట్లాడినప్పుడు ఆయన అవినీతి కనపట్టలేదా? చెప్పండి. ఎందుకు అక్కడ పోవట్లేదు ఈడీ కానీ, ఐటీ కానీ, అదేవిధంగా సిబిఐ కానీ? కేటీఆర్ గారు అవినీతి కనపడలేదా? కాళేశ్వరం అవినీతి కనపడలేదా? మేము రాష్ట్ర ప్రభుత్వం విచారణ సంస్థ పెట్టి విచారణ జరుపుతున్న గోష్ కమిటీ ద్వారా
కాబట్టి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో, గిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ నాయకుల మీద మాత్రమే ఈడీలు దాడులు చేస్తున్నాయి. గతంలో సోనియా గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో అమానుషంగా వ్యవహరించారు. ఒక మహిళను చూడకుండా ఆమె మీద కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీ గారి మీద కూడా కేసు నమోదు చేశారు. ఏం సాధించారు? ఇది ఒక పైశాచిక ఆనందం ఈడీది. ఈ పైశాచిక ఆనందం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. కావాలని చెప్పి పొంగులేటి సీనన్న మీద కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నీ కూడా పటాపంచలు చేస్తాడు. సీనన్న కడిగిన ముత్యంలాగే ఉన్నాడు, ప్రజలందరి హృదయాల్లో ఉన్నాడు. తప్పకుండా ఆ సీనన్న దగ్గర ప్రజలందరికీ కూడా తెలిసిపోద్ది ఈడీ అనేది ఒక కక్షపూర్తంగా వ్యవహరిస్తుంది శ్రీనివాస్ రెడ్డి గారి మీద అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతారు త్వరలో. మొత్తంగా మంత్రి పొంగిలేటి ఇంటిపై జరుగుతున్న ఈ యొక్క ఈడీ దాడులు మాత్రం ఇది రాజకీయ కక్షపూరితంగా జరుగుతున్నాయి. మోడీ చేస్తున్న ఈడీ దాడులు అంటూ కూడా ఇటు మానవతరాయంటారు. మరోవైపు మాత్రం ఈ యొక్క హైడ్రా దూకుడుగా అలాగే మూసీ సర్వే విషయాలు మాత్రం భవిష్యత్ తరాల కోసమే ఈ సుందరీక మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు తాత్కాలికంగా ఇబ్బంది అయినా మాత్రం భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా సామాన్యులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అర్హులైన వారు ఇబ్బంది పడితే మాత్రం వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటున్నది కూడా కాంగ్రెస్ నేత మానవతరాయ్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.